చెల్లి, నీ జీవితంలో నువ్వు బరబ్బాని కోరుకుంటున్నావేమో జాగ్రత్త. లోకంలో ఉన్న అపవిత్రతను కోరుకుంటున్నావేమో జాగ్రత్త. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను చాలా కంట్రోల్డ్గా ఉంటానండి, చాలా లిమిట్గా ఉంటానండి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటానండి అని అంటావా? పాపం విషపూరితమైన పాము. ఏదో ఒక రోజు అది కాటువేయక మానదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనం కాదు సెలబ్రిటీ కావాల్సింది, మన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తును సెలబ్రిటీ చేసే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. బరబ్బా ఎందులో ప్రసిద్ధుడు? నేర చరిత్రలో ప్రసిద్ధుడు. నీవు నేను ఆరాధించే యేసుక్రీస్తు ఎందులో ప్రసిద్ధుడో ఓ మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి ఆ మాట, నిర్గమకాండం. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. 15వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి చెప్పండి ఈ మాట. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవరు? ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా. ఇంకోసారి, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఆగుదాం. ఎవరన్నారు ఈ మాట? భక్తుడైన మోషే అన్నాడు. ఎవరి మోషే? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు ఆరాధించే దేవీ దేవతల చరిత్ర అంతా తెలిసినవాడు. ఐగుప్తీయులు ఎవరిని ఆరాధిస్తారో, ఏ పేరును ఆరాధిస్తారో వాళ్ళందరి చరిత్ర తెలుసు. వాళ్ళందరి చరిత్ర తెలిసి ఆ తర్వాత దేవుడైన యెహోవా చరిత్ర, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి చరిత్ర తెలుసుకొని ఇక్కడ ఏమంటాడు తెలుసా? యెహోవా, ఐగుప్తీయుల వేల్పుల చరిత్ర అంతా నాకు తెలిసింది, రోమియుల ఆరాధించే వేల్పుల చరిత్ర అంతా నాకు తెలిసింది, గ్రీకుయుల వాళ్ళ ఆరాధ్య వేల్పుల చరిత్ర అంతా నాకు తెలిసింది, నీ చరిత్ర నాకు తెలిసింది అంటాడు. వేల్పులలో నీ వంటి వాడెవరు? నువ్వు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, నీ వంటి వాడు వేల్పులలో మరి ఎవ్వరూ లేరు అంటాడు. వెతకండి. ఆకాశం క్రింద భూమికి పైన పరిశుద్ధ దేవుడు ఎవరైనా ఉన్నారా? పాపాన్ని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శరీరంతో పాపం చేయకుండా, హృదయపు తలంపులతో పాపం చేయకుండా, ఏ పాపము చేయకుండా పవిత్రంగా బ్రతికిన దేవుడు ఎవరైనా ఈ సృష్టిలో ఉన్నారా అని వెతికితే ఈ వెతుకులాటలో ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. విన్నారా? పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. అయితే నేనంట, ఆయన ఎలా పరిశుద్ధతలో మహనీయుడో, పరిశుద్ధత ద్వారా ఆయన పరిశుద్ధతను లోకానికి మనం సుప్రసిద్ధం చేసే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుము కాక. యవన తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నీ నిండు యవన కాలంలో దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. నేను వెళ్ళే కాలేజీలో, నేను పనిచేస్తున్న ఆఫీస్ స్థలంలో చాలామంది యవన బిడ్డలు కాలు జారిపోతున్నారు. నేను అలా కాలు జారినయ్యా. ఏ యవనబ్బాయి వ్యామోహంలో నేను పడను. నాకు కాబోయే భర్తకి, దేవుడు నాకు కాబోయే భర్తకి నా కన్యత్వాన్ని కానుకగా ఇస్తా. ఒక పవిత్రురాలైన కన్యకగా నా భర్త కొరకు నా కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఒక పవిత్రమైన దానిగా బ్రతుకుతా. దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఇలాంటి పరిశుద్ధత విషయంలో మనం ప్రసిద్ధి చెందిన వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. ఇశ్రాయేలు ప్రజల ఎదుట బరబ్బా నిలవబడ్డాడు, రెండవది యేసుక్రీస్తు నిలవబడ్డారు. వీళ్ళిద్దరిలో ఎవరిని కావాలి? ఎవరిని కోరుకున్నారు వారు? అసలు బరబ్బా ఎలాంటి వాడు? మూడో మాట, చాలా విచిత్రమైన బాధాకరమైన మాటలు చూడండి. అవి
మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. పదిహేనవ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి చెప్పండి. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బను ఒకడుండెను. ఒకసారి ఆగండి, నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారిలో కూడా బంధించబడి ఉన్న బరబ్బ. బరబ్బ ఎవరి మధ్యలో ఉన్నాడట? అధికారులను ఎదిరించిన వారి మధ్యలో, కలహించే వారి మధ్యలో, నరహత్య చేసిన వారి మధ్యలో ఉన్నాడట. ఎందుకు వాళ్ళ మధ్యలో ఉన్నాడు? సామెత ఒకటి ఉంది కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికి జారుతాయని. బరబ్బా కూడా అలాంటి కార్యక్రమాలు చేశాడు. ఏ కార్యక్రమాలు చేశాడు? అధికారులను, ఇంకోసారి చెప్పండి, అధికారులను ఎదిరించే బరబ్బా ఇక్కడున్నాడు. ఇటువైపు ఎవరున్నారు? అధికారానికి లోబడే వినయశీలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. విన్నారు? ఇక్కడ అధికారానికి లోబడే వినయశీలి యేసుక్రీస్తు వారు ఉన్నారు. మీరు అధికారానికి లోబడతారా, అధికారానికి తిరుగుబాటు చేస్తారా అని అంటే ఈ ప్రజలు ఏం కోరుకున్నారు తెలుసా? అధికారాన్ని ఎదిరించే బరబ్బానే నాకు కావాలి, బరబ్బాని కోరుకున్నారు. తమ్ముడు, చెల్లి, నువ్వు పనిచేస్తున్న పని స్థలంలో నీ మీద కొంతమంది అధికారులను దేవుడు పెడతాడు. ఆ అధికారులు చెప్పే మాట వాక్యానుసారమైనదైతే తప్పకుండా క్రైస్తవుడు ఆ అధికారానికి లోబడే వ్యక్తిగా ఉండాలి. అధికారాన్ని ఎదిరించకూడదు. అన్న, అధికారాన్ని ఎదిరించకూడదు అన్నారు కాబట్టి మా అధికారి నాతో కలిసి మందు తాగుదాం రా అంటే తాగమంటారా? నో. వాక్యానికి అనుకూలమైనది ఏదైనా అధికారి చెప్తే అధికారానికి క్రైస్తవుడు తన బ్రతుకులో లోపడాలి. నీ తల్లిని అధికారిగా దేవుడు పెట్టాడు, నీ తండ్రిని అధికారిగా దేవుడు పెట్టాడు. ఆ అధికారానికి ఎవరు లోపడతారో మీకు తెలుసా? విధేయత ఎక్కడుంటుందో ఆశీర్వాదం అంతా అక్కడే ఉంటుంది. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి. ఈ కడవరి దినాల్లో చాలామంది యవ్వన పిల్లలు తల్లిదండ్రులను లెక్క చేయట్లా. చాలామంది యవ్వన ఆడబిడ్డలు తల్లిని లెక్క చేయట్లా. తల్లిదండ్రులు అంటే చాలు గోంగూరలో పురుగులాగా వెంటనే వాళ్ళని ప్రక్కన పెట్టే పరిస్థితి. చాలామంది వచ్చి ఏడుస్తారు, అయ్యా మాకెవరో శత్రువు లేరయ్యా, మా కడుపును పుట్టిన మా పిల్లలే మమ్మల్ని శత్రువులా చూస్తున్నారయ్యా, తిరుగుబాటుదారులుగా మారిపోయారయ్యా, ఒక్క మాట వింటలేదయ్యా. వాళ్ళు పుట్టినప్పుడు చిన్నతనంలో మేము ఎంత సంతోషించామో, ఈరోజు వాళ్ళు 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇది మా కడుపుని ఎందుకు పుట్టిందా, ఇలాంటిది పుట్టకుండా ఉంటే బాగుండేదని కూతురు చూసి ఏడుస్తూ ఎంతోమంది అల్లాడిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు యవ్వన బిడ్డలారా, సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నిన్ను కన్న గర్భం నిన్ను బట్టి సంతోషిస్తుందా, ఏడుస్తుందా? తల్లి మాటకు లోబడే విధేయత కలిగిన కుమార్తెగా బ్రతుకుతున్నావా, అవిధేయురాలుగా బ్రతుకుతున్నావా? తండ్రి మాటకు లోబడే కొడుకుగా బ్రతుకుతున్నావా, అవిధేయత చూపే తిరుగుబాటుదారుడుగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి నీ బ్రతుకులో ఆలోచించు. బరబ్బా అధికారాన్ని ఎదిరించేవాడు, యేసుక్రీస్తు అధికారానికి, ఇంకోసారి చెప్పాలి. అయితే ప్రజలు ఇద్దరిలో ఎవరిని కోరుకున్నారు? ఎదిరించేవాడిని కోరుకున్నట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. రెండవది బరబ్బా ఎవరై అంటే కలహించినవాడు. మూడవది నరహత్య చేసినవాడు. నరహంతకుణ్ణి కోరుకుంటున్నారు, యేసుక్రీస్తును ప్రక్కన పెడుతున్నారు. నిజమే, ఈ కాలంలో ప్రజలు ఎక్కడ చూసినా కలహాన్నే కోరుకుంటున్నారు. సమాధానం లేని భక్తినే, సమాధానం లేని జీవితంలో వైపే ప్రజలు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ ఇక్కడ కూర్చున్న ప్రజల్లో మా కుటుంబం సమాధానంగా ఉందయ్యా, నా భర్తతో నేను కలహపడను, చాలా సాత్వికంగా మాట్లాడతా,
నా భర్త నన్ను గయ్యాలిది అనడు, సాత్వికురాలు సమాధానకరమైంది అంటాడు. నా భర్తతో నేను గొడవపడను అని ఎంతమంది తల్లులు ఈ వాక్యం వింటున్న వాళ్ళు ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? నా భార్యను బాధించిన వాడిని కాదయ్యా, సమాధానంగా ఉండటానికి ఇష్టపడతాను కానీ నేను గొడవ పడేవాడిని కాదయ్యా. నా ఇల్లే ఒక సమాధానపు నిలయంగా ఉంది, మా ఇల్లు శాంతి సమాధానాలతో కట్టబడుతుందని ఎంతమంది ఈరోజు ఈ మాట చెప్పగలరు? ఒక చిన్న మాట అంటే వేడి దగ్గర పాలు పని పొంగుతూ ఉన్నట్టుగా నీ భర్త ఒక్క మాట అంటే నీకెంత టెంపర్ తల్లి, ఎంత కోపం. భార్య ఒక్క మాట అంటే నీ పురుషాహంకారం ఒకటి అడ్డొచ్చి నన్ను పట్టుకొని ఈ మాట అంటావా అని గొడ్డును బాదినట్టు బాగుతున్నావే, నీవెవరివో తెలుసా? బరబ్బవి, కలహాన్ని కోరుకునేవాడివి. ఇలా కలహాల మధ్యలో పిల్లలు పెరుగుతూ ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలు ఎప్పుడు ఇలా కీసులాడుతూ గొడవ పడుతూ వివాదాల మధ్యలో బ్రతుకుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. దైవజనమ, దేవుని బిడ్డలు ఎప్పుడు కలహాన్ని కోరుకోకూడదు, సమాధానాన్ని కోరుకునే వ్యక్తులుగా బ్రతుకుదుము గాక. మరోసారి చెప్తాం ఆమేన్. ఏం కోరుకోకూడదు? ఇంకోసారి, ఏం కోరుకోకూడదు? ఏం కోరుకోవాలి? ఏం కోరుకోకూడదు? మరి సమాధానం రావాలంటే ఏం చేయాలి? సమాధానం రావాలి అని అందరూ కోరుకుంటారు, కానీ సమాధానం రావాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్లో ఒక మాట రాస్తుంది, నొప్పించు మాట కలహాన్ని రేపుతుంది, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది అని రాసి ఉంటుంది. అనండి ఒకసారి. ముందు మాట మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట అనండి. ఏ మాట? నొప్పించే మాట రేపుతుందట. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా ఒకరి మీద ఒకరి సెటైర్లు వేయటమే, భర్త మీద భార్య, భార్య మీద భర్త. మరలా అదే విచిత్రమో తెలియదు, ఈ బండి మీద కూర్చున్నప్పుడు మాత్రం మా సిస్టర్ వెనక్కి కూర్చొని చూసిన వాళ్ళు అనుకుంటారు, అబ్బాబ్బాబ్బా చిలక గోరింకల్లాగా ఉన్నారా నాయన, ఎంత అమర ప్రేమికులు ప్రపంచంలో ఎక్కడున్నారు? ఇదే అమర ప్రేమికులు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాము ముంగేసలే. కలహించే మనస్తత్వం, ఒక్క మాట అంటే ఓర్చుకోలేని మనస్తత్వం ఈ కడవరి దినాల్లో కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తా కదా, కారం మెతుకులు తిన్నా పర్వాలా, చిరిగిపోయిన చీర కట్టుకున్న పర్వాలా, అద్దింటిలో బ్రతికిన పర్వాలా, రేకులు షెడ్డు కింద బ్రతికిన పర్వాలా, కారం మెతుకులు తిన్నా శాంతి సమాధానాలతో బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు. మరోసారి చెప్దాం, ఇంకోసారి. సో సమాధానం రావాలంటే ఏ మాట ఉండాలి? నొప్పించే మాట ఉండకూడదు. ఏ మాట ఉండాలి? మృదువైన మాట అనండి ఒకసారి. ఇంకోసారి చెప్పండి. కొంతమంది మాటలే కుటుంబాల్లో గొడవలకు కారణం. ఇప్పుడు ఆ బిడ్డ ఏదో కూరలో ఉప్పేసింది, కాస్త ఎక్కువ వేసింది, పలసగా కలుపుకుంటే పోలా, మా ఊడు కలుపుకోడు. ఉప్పు ఎక్కువైనందువల్ల కొంతమంది పురుష మహాశైలు ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం తీసుకొస్తారు. ఎవరో తెలుసా? ఇదంతా బరబ్బ బ్యాచ్. ఉప్పు ఎక్కువైనందుకు ఇక చూసి అంటాడు, అసలు నిన్ననేవి సుఖమే, అసలు నిన్ననేవి సుఖమే, మీ అమ్మ నానాల. అమ్మాయి మౌనంగా ఉంటుంది. ఆడబిడ్డ కదా, సహజంగా ఆడబిడ్డ కాస్త ఓర్పు ఎక్కువే అని నేను అనుకుంటున్నా. అవునో కాదో నాకు తెలియదు, నేను అనుకుంటున్నా. ఆడబిడ్డ కాస్త ఓర్పే, వద్దులే పోనీ, లేదో నిజంగా ఉప్పు ఎక్కువైంది కాబట్టి అట్లా అంటున్నాడు. ఆమె మౌనంగా ఉందని మావాడు ఏం చేస్తాడు తెలుసా? అసలు మీ అమ్మను కాదే ఆడి పెళ్ళిళ్ళ పేరయ్య ఉన్నాడే, పెళ్ళిళ్ళ పేరయ్య ఆడనాలా, వద్దులే అంటది, మౌనంగా ఉంటుంది. అంతటితో ఆగడం.
పెళ్ళిళ్ళ పేరని కాదు, ఆ పెళ్ళిళ్ళ పేరతో మాట్లాడిన మీ అయ్యున్నాడే మీ అయ్యున్నాడే మీ అయ్యనాలా. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఆ ఆడబిడ్డ భార్య, బైబిల్లో ఒక మాట రాసింది, అప్పుడు నోరు తెరిచి మాట్లాడసాగినం. ఈసారి మాట్లాడేది ఉండదు. అక్కడి నుంచి ఏమంటుందో తెలుసా? అంటే నన్ను ఏదో అది వాళ్ళు చెప్తున్నారు, పడ్డారు కదా అంటది. అంటే నన్ను నిన్నన్నా పడతా, మా అమ్మనన్నావా, మా నాన్న అన్నావా. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తుంది. మా నాన్నగారికంటే మీ అమ్మనంట, మీ నాన్నంట, మీ తాతనంట, మీ ముత్తాతనంట, మీ బతికున్న తాతనంట, సచ్చిన తాతనంట, మొత్తం మీ ఫ్యామిలీ షేక్ చేసి వదిలిపెడతానంటది. సిగ్గుబాయే. ఎందుకు సిగ్గు పోగొట్టుకునే కార్యక్రమాలు? అరే ఉప్పు ఎక్కువైంది పలసకేసుకుంటే పాల అంటే. ఈ కడవరి దినాల్లో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారంటే బరబ్బానే కోరుకుంటున్నారు. ఎవడు బరబ్బా? నరహంతకుడు. మేము నరహత్య చేయలేదని మీరు అనొచ్చు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సహోదరుని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు. దైవజన్మ, ఈ ప్రక్కనున్న యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎదిరించేవాడు కాదు దీనుడు, కలహించేవాడు కాదు సమాధానకర్త. నరహంతకుడు కాదు, నరహంతకుడు కూడా ప్రాణం పెట్టే ఆ శాంతిమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన పిల్లలైన మనం ఎవ్వరిమి యేసు నామం పేరిట నరహంతకులు కాకుందుము గాక. నరహత్య అంటే ఏంటి? కత్తితో పొడవాల్సిన అవసరంలా. సహోదరుని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఎవరు కత్తితో పొడిచిన వాళ్ళు లేరు, కానీ ద్వేషం కలిగిన వ్యక్తులు ఉన్నారు. నా వైపు చూడండి. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, అందరూ ఎత్తారు. రోజు కాకపోయినా జీవితంలో ఒక్కసారైనా ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రార్థన అందరూ ఎత్తారు. అప్పుడప్పుడు బైబిల్ కూడా చదువుకుంటానండి, ఆదివారం చర్చికి కూడా వస్తానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు. నాకు ఎవరి మీద ద్వేషం లేదండి. మా అత్త మీద ద్వేషం లేదు, మా కోడల మీద ద్వేషం లేదు, మా చుట్టాల్లో ఎవరి మీద ద్వేషం లేదు. అసలు నా జీవితంలో నా డిక్షనరీలోనే ద్వేషం అనే పదం వెతికితే దొరకదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరి చేతి పైకెత్తండి. ఎవరమ్మా తల్లి? ఎవరో కనుక ఝాన్సీ లక్ష్మీబాయి చేయి ఎత్తింది. ఈ అమ్మాయి ఎత్తి మళ్ళీ దించేవేం తల్లి? ఎవరా తల్లి అనక? ఇంకోసారి, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదండి. మా అత్త మీద నాకు ద్వేషం లేదు, మా కోడల మీద నాకు ద్వేషం లేదు, చర్చిలో ఎవరి మీద లేదు, ఉద్యోగ స్థలంలో ఎవరి మీద లేదు. నన్ను గూర్చి చెప్పాలంటే నేను ప్రేమమూర్తిని, వివాదరహితుణ్ణి, నేను అందరితో మంచిగా ఉంటా, నేను ఎవరిని ద్వేషించనండి. ఇంకొకసారి, నేను ఎవరిని బలహీనపరచడానికి ఈ మాట చెప్పట్లా. అసలు నేను ఎవరిని ద్వేషించనండి. నాకు ఎవరు నేను ద్వేషించే వ్యక్తులు ఎవరు లేరండి అనేవాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి చేతులు పైకెత్తండి. నరహంతకులారా, మరి రేపు ఎట్లా పరలోకం వెళ్తాం? మరి ఈ శుభ శుక్రవారం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ చేతులు కంటిన రక్తాపరాధపు మరకలు కడిగి వేసుకునే వ్యక్తులుగా ఉండాలి. బోతద్దం పెట్టి వెతికిన నిన్ను ద్వేషించే వ్యక్తులు ఉండొచ్చు, నీవు ద్వేషించే వ్యక్తి ఒక్కడు కూడా ఉండకూడదు. అంటే వాళ్ళు చచ్చిపోమని కాదండోయ్, మరలేనండి. అంటే అలాంటి శత్రువుకు కూడా మనం ప్రేమను పంచగలిగే వ్యక్తులుగా ఉంటే మనం ఎవరిని కోరుకున్నట్టో తెలుసా? యేసును మాత్రమే కోరుకున్నట్లు. ఆఖరి మాట చెప్తాను. బరబ్బా ఎవరంటే బందిపోటు దొంగ. ఒకసారి చెప్పండి, బందిపోటు దొంగ అని ఎవరిని అంటారు? చిన్నప్పుడు వినుంటారు కదమ్మా. హైదరాబాద్ వాళ్ళకి తెలియదు, కానీ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు.
బందిపోటు దొంగని ఎవరు అంటారు? బరబ్బని అంటారా? ఏదో అన్నావు, ఇట్లా అన్నావు తమ్ముడు. పగలు కూడా చేస్తారు అంటే దొంగలు రాత్రిపూట చేస్తారా? అది కూడా కాదు. బందిపోటు దొంగని ఎవరిని అంటారు? అది థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దారి వెంబడి కాచుకొని దారి దోపిడీ చేస్తారే, ముఠాగా దోపిడీ చేసేవాళ్ళని బందిపోటు దొంగలు అంటారు. దైవజనమా, వీళ్ళు ఎవరిని కోరుకున్నారంటే దారిలో కాచుకొని దొంగతనం చేసే బందిపోటు దొంగను కోరుకున్నారు. మనం కూడా ఒక దారిలో ఉన్నాం. ఏ దారిలో ఉన్నామో తెలుసా? భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళే దారిలో మనం ఉన్నాం. ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. నువ్వు కోట్లు సంపాదించిన, కోట్లకు పడగెత్తిన వ్యక్తిగా నువ్వు బ్రతికిన, అపర కుబేరుడు అయినా ఎప్పుడు ఎక్కడ ఎలా నేలకు రాలిపోతావో తెలీదు. ఏ దినం నీ మరణదినమో, ఏ దినం ఏ రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. జస్ట్ ఓ 3 వారాల క్రితం అనిల్ చౌదరి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చక్కటి దేహదారుఢ్యం, నెలకొచ్చి లక్షల రూపాయల జీతం, స్థితిమంతుడైన వ్యక్తి, ఎంత చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడంటే జిమ్లో ఎక్సర్సైజ్ చేయకుండా టిఫిన్ చేయడం, జిమ్లో ఎక్సర్సైజ్ చేయకుండా డ్యూటీకి వెళ్ళడం, ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళటం ఎలా కంపల్సరీయో జిమ్ దగ్గర ఎక్సర్సైజ్ చేయటం అంత కంపల్సరీ. చూసిన వాళ్ళంతా అనేవాళ్ళట, ఏం ఫిజిక్ అయ్యా అనేది, ఎంత అద్భుతమైన దేహదారుఢ్యం అయ్యా, అబ్బాబాబాబాబాబాబా, ఎక్కడ వెతికినా పొట్ట దగ్గర ఫోల్డింగే లేదు, చక్కటి ఫిజిక్ అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. ఆ రోజు కూడా ప్రొద్దున్నే జిమ్కి వచ్చాడు, ఓ అర్ధగంట జిమ్ చేశాడు, సరిపోలా, ఇంకో పావు గంట జిమ్ చేశాడు. ఆయనకి చాలనుకొని డ్యూటీకి వెళ్ళాలని చెప్పి ఆ జిమ్లోని వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుందామని వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుంటూ ఉంటే అక్కడికక్కడే కుప్పలాగా కూలి నొప్పి అని 33 సంవత్సరాల నిండు యవనస్తుడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. అయ్యా, భయపెట్టడానికి ఈ మాట చెప్పట్లా, ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఎప్పుడు ఈ గుండె నిశ్శబ్దం అయిపోతుందో తెలియదు. ఏ గడియలో నీ మరణ దినముందో నీకు తెలియదు. ఏ రోజు నీ ఆఖరి రోజో నీకు తెలియదు. మరణం ఎంత విచిత్రమైనదో తెలుసా? మరణానికి పక్షపాతం ఉండదు. చిన్నోడికి వస్తుంది, పెద్దోడికి వస్తుంది, పసిబిడ్డకు వస్తుంది, పండు ముసలాయనికి వస్తుంది, ధనవంతుడికి వస్తుంది, దరిద్రుడికి వస్తుంది. ఇంకొక మాట చెప్తా, మరణానికి దయ, దాక్షిణ్యం, కనికరం దాని డిక్షనరీలో ఉండదు. మరణం దగ్గరికి వచ్చిన తర్వాత బాబా నా పిల్లలు పెళ్లి కాలేదు, మరణమా నువ్వు ఆగు అని అంటే మరణం జాలి చూపదు, మరణం దయ చూపదు. అందుకని ప్రతి బిడ్డ ఎప్పుడు నా మరణ దినమో నాకు తెలియదయ్యా, కానీ నీ సన్నిధిలో నేను కోరుకుంటున్నా, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయి, పరలోకంలో నీతో యుగాయుగాలు బ్రతికే జీవితం నాకు దయచేయని కూర్చున్నా లేచినా పరలోక కాంక్షతో రగిలే వ్యక్తులుగా బ్రతకాలి. అయితే సుమి, ఈ పరలోక దారిలో మనం వెళ్ళేటప్పుడు ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. బరబ్బా కాదు, బరబ్బాను బందిపోటు దొంగగా మార్చిన వాడు శత్రువైన సాతాను. వాడిని గురించి యెషయా గ్రంథంలో రాసి ఉంటాడు, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16-17 వచనాలు. నాతో కలిసి, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడివిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని, ఈ మాట పెద్దగా చెప్పండి, తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా?
ఒకసారి నా వైపు చూస్తారా? నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఇది ఎవరిని గూర్చి రాయబడిన మాట అంటే సాతానును గూర్చి రాయబడిన మాట. వాడు బందిపోటు దొంగ. మనం వెళ్ళే ఈ పరలోక మార్గంలో దారిని కాచుకున్నాడు. ఎట్లాగైనా నేను పట్టుకోవాలని, ఎట్లాగైనా నేను క్యాప్చర్ చేయాలని, ఎలాగైనా లోకం వైపు నేను ఏడవాలని వాడు ఈ మార్గంలో కాచుకొని ఉన్నాడు. ఎవడట వాడు? వాడి విధానాలు ఎలాంటివట? ఇంకొకసారి గుర్తుకు తెస్తాను. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగాను దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? బ్రతుకుల్ని ఏం చేస్తాడట వాడు? అడవిగా చేస్తాడట. బ్రతుకుల్ని ఏం చేస్తాడట? పాడు చేస్తాడట. అయ్యా, త్రాగుడనే వ్యసనం ద్వారా నిన్ను పట్టుకోవాలని చూస్తాడు, జాగ్రత్త. అక్రమ సంబంధాలనే వ్యసనం ద్వారా నిన్ను పట్టుకోవాలని చూస్తాడు, జాగ్రత్త. ఆన్లైన్లో బెట్టింగ్లు చేసి బెట్టింగ్ ద్వారా జీవితాన్ని బుగ్గుపాలు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు, జాగ్రత్త. నీ పని స్థలంలో లేని పని అక్రమ సంబంధాలకు నేను అలవాటు చేసి, దారి తప్పిన బంధాలకు నేను అలవాటు చేసి నీ బ్రతుకును బుగ్గిపాలు చేస్తాడు, జాగ్రత్త. ఎలా నీ బ్రతుకును అడవిగా చేయాలా, ఎలా నీ సంసారంలో చిచ్చులు పెట్టాలా, నీ బంగారు భవిష్యత్తును ఎలా నేలకోల్చాలని ప్రతి క్షణం వాడు ప్రయత్నం చేసి, నేనంట 100% ప్రజలు సాతానుగాడి చేతిలో పడి బ్రతుకులు బుగ్గిపాలైపోతున్నాయి. చివరికి క్రీస్తు దగ్గరకు వచ్చిన కొందరి బ్రతుకులు కూడా వాడు చెరపట్టి బ్రతుకును బుగ్గిపాలు చేస్తున్నాడు. జస్ట్ ఒక రెండు సంవత్సరాల క్రితం ఆయన ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనండి. చక్కటి అందమైన భార్య, చక్కటి అందమైన భార్య. మనకు దగ్గరలో మన ప్రాంతంలో, ఇక వివరాల జోలి నేను వెళ్ళను. చక్కటి అందమైన భార్య, మంచి కుటుంబం. తన భార్య ప్రెగ్నెంట్, గర్భవతి. డెలివరీ నిమిత్తం అత్తారింటికి వెళ్ళింది, తల్లి ఇంటికి వెళ్ళింది. ఇతను ఉద్యోగం చేస్తూ గత కొంతకాలం నుంచి తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఆల్రెడీ ఒక టైపిస్ట్తో తప్పుడు కార్యక్రమంలో ఉందట. మొత్తం బయటకు తెలిసింది. ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఈ టైప్ రైటర్, ముగ్గురు కామారెడ్డి ప్రాంతంలో ఎల్లారెడ్డి అనే స్థలంలో ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ ఉద్యోగం రావటం ఒక యవనస్తుడి కళ. ఎస్ఐ ఉద్యోగాన్ని పొందటం అది ఎంత గొప్ప హోదా! ఇంత అద్భుతమైన బ్రతుకు, ఇంత అద్భుతమైన జీవితం అడవిగా ఎందుకు మారిందో తెలుసా? ఒక తప్పుడు నిర్ణయం. తమ్ముడు, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవే తప్పుడు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చావు నాకు తెలియదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పదే ఈ విషయం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. ఎస్ఐ ఎంత అద్భుతంగా కుటుంబాన్ని కట్టుకోవచ్చు. రేపు ప్రమోషన్ వస్తే సిఐ అవుతాడు, ఆ తర్వాత ప్రమోషన్ వస్తే ఏసీపీ అవుతాడు, ఆ తర్వాత ప్రమోషన్ వస్తే ఏ డిఐసీగానో ప్రమోషన్ పొందుతాడు. ఎంత అద్భుతమైన భవిష్యత్తు ఎందుకు బుగ్గిపాలైపోయిందో తెలుసా? సాతాను చేతిలో పడ్డాడు. 3 కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. నువ్వు ప్రయాణమే వెళ్తున్న దారిలో నేను శోధించే శోధకుడు నీ ప్రక్కనే నిలవబడి నిన్ను లాగాలని ప్రయత్నం చేస్తాడు. నేనంట, నువ్వు కోల్పోయేది బంగారు భవిష్యత్తే కాదు, పరలోక రాజ్యాన్ని కోల్పోతావు, జాగ్రత్త అంటాడు. ఇక్కడ తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతనేనా? ఆ మాట ఒకసారి చూపించు, నాతో కలిసి చెప్పండి. తమ నివాస స్థలమునకు, కొంచెం గట్టిగా, తాను చెరపట్టిన వారిని, ఇంకోసారి చెప్పండి. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునివ్వకు పోనీయని వాడు ఇతడే. ఇంకోసారి చెప్పండి. తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా?
నాకు టకామని చెప్పండి, టకామని సమాధానం చెప్పండి. మన నివాస స్థలం ఏది? యెహోవా, తరతరములకు మా నివాస స్థానము నీవే. 90వ కీర్తనలో రాసింది. ఇంకోసారి ఈ మాట చెప్పంటారా? యెహోవా, తరతరములకు మా నివాస స్థానం నీవే. ఉదయం పక్షులు ఆహారం కొరకు బయలుదేరి సాయంత్రం ఎక్కడికి వెళ్ళిపోతాయి? తిరిగి ఆ గూటికి వెళ్ళిపోతాయి. సింహాలు ఆహారం కొరకు గుహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం మరలా ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇప్పుడు మీరు ప్రార్థనకు వచ్చారు కదా, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పరలోకానిక? ఎవరు మనిషి? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంటికి వెళ్ళిపోతారు కదా. అలాగే ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత మనం అసలు సిసలు సొంత నివాస స్థలం పరలోక రాజ్యానికి తిరిగి మనం వెళ్తాం. నా ప్రార్థన, నా ఆశ, ఈరోజు ఈ స్థలంలో ఎంతమందిని చూస్తున్నాను, పసిబిడ్డ మొదలుకొని పండు ముసలన్న వరకు ఎంతమందిని చూస్తున్నాను. ప్రతి ముఖం పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. మనలో ఒక డెక్క కూడా విడవబడకూడదు. మనలో ఒక్క వ్యక్తి కూడా పాతాళానికి అప్పగించబడకూడదు. పాతాళానికి అప్పగించబడకుండా ఉండాలంటే బరబ్బాని కోరుకుందామా, క్రీస్తును కోరుకుందామా? క్రీస్తును కోరుకున్న నీవు క్రీస్తు రక్తంతో కడగబడి క్రీస్తు రక్త ప్రోక్షణ ఒక్కటి నీ జీవితంలో జరిగితే, ఈ శుభ శుక్రవారపు దినాన ఒకవేళ నువ్వు ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే బాప్తిస్మం తీసుకుంటానికి తీర్మానం చేసుకొని ఆయన రక్తంతో కడగబడు. ఆయన రక్తమే పరలోక రాజ్య వారసులుగా మనలను మార్చునుగాక. ముగిస్తున్నా, నా వైపు చూడండి. బరబ్బా కావాలా, క్రీస్తు కావాలా? లోకం కావాలా, దేవుడు కావాలా? పాపం కావాలా, పవిత్రత కావాలా? సెల్ ఫోన్ కావాలా, బైబిల్ కావాలా? సినిమాలు కావాలా, దేవుని మందిరం కావాలా? మరణం కావాలా, జీవం కావాలా? క్రీస్తును కోరుకుంటూ బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.